రేవంత్ రెడ్డి ఇష్యూ జరుగుతుంది కదా. ఆ, రేవంత్ రెడ్డి మన చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అంటున్నాడు. ఆవిడ చనిపోవడానికి కారణం ఒకటి బాగినండి, వాళ్ళ బాబు కోమాలో ఉన్నాడు. ఒకటి బాగినండి. ఇవాళ సినిమా వచ్చింది, ఇవాళ కాకపోతే ఒక వారానికి పోవచ్చు. నీకు 2 పిల్లలు, నువ్వు వచ్చిన రోజే పోవాలని ఏముంది? నువ్వు పోయినావు, నీ కొడుకు సీరియస్ ఉన్నాడు, ఆడికి 5 లక్షలు ఇచ్చిండు అల్లు అరవింద్. మరి అంతకంటే ఎవడిస్తాడండి? ఎవరిస్తారు? మీరు ఇస్తారా? 5 లక్షలు నేను ఇక్కడ చచ్చిపోతే? మరి సీఎం గారు అట్లా మాట్లాడలేదు కదా. సీఎం రేవంత్ రెడ్డి వేరండి, రాజకీయం వేరు, జీవితం వేరు. గౌరవనీయులైన సీఎం గారికి మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించడానికి ఒకటి బాగినండి. నేను 5 సంవత్సరాలు కష్టపడ్డా. నన్ను కుర్చీ తాత అంటారు, మీకు బాగెరుక. కేసీఆర్ గారిని తాగనీయలే, పండనీయలే. నా ముఖం మీకు బాగెరుక. రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ అంటే ఒకటి బాగినండి, అతను కోట్లకు అధికారి. అతను ఇస్తాడు, లేకపోతే లేదు. సెలబ్రిటీ కౌరులు, పొలిటికల్ లీడర్ కౌరులు ఉండదు అంటున్నారు కదా సీఎం గారు. ఒకటి బాగినండి, నేను ఒక సెలబ్రిటీ. న్యాయం అంటే ఏంటిది తెలుసా నీకు? న్యాయం గురించి మీకు అర్థమైందా? న్యాయం అంటే ఏంటండి? ఎవరు అడిగేటి వాళ్ళు ఎవరు? నా దగ్గర రమ్మను, నేను చెప్తా. 5 లక్షలు ఇచ్చడం మా ఎక్కువ. అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి మొత్తం పగలగొట్టేశారు కదా, రాళ్ళు వేసి, టమాటా. అవునండి, వాళ్ళకి ఏం అధికారం ఉంది అతని ఇంటికి పోవడానికి? ఏం అధికారం ఉంది? వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చిందా? వాడు బాధలు ఉన్నప్పుడు, వాడు ఆపదలు ఉన్నప్పుడు 10 రూపాయలు సాయం చేసిందా? అవునండి, కోమలున్నాడు. ఏం చేయమంటావు? అతన్ని ఏం చేయమంటావు? ఒకటి బాగానండి బాబాయ్, నువ్వు ఇక్కడ నిలబడ్డావు, నువ్వు బయటికి పోయినాక ఏం జరిగింది? నేను ఇక్కడ ఉన్నా, నేను ఇంటి పోయేదానిక గ్యారంటీలా. దండం పెడతా, అనవసర విషయాలు వద్దు, నన్ను కుర్చీ తాత అంటారు. ఏం చెప్తావు చెప్పి ఈ ఇష్యూలో? ఒకటేనండి, భగవంతుడు ఏది రాస్తే అది జరుగుతుంది. ఆ అబ్బాయిని కాపాడాలని డాక్టర్లు ప్రయత్నం చేసినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అబ్బాయి గురించి కాదు, కేసు విషయం, అల్లు అర్జున్ గారి కేసు. ఒకటి, అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం దద్దరెళ్తుంది. మళ్ళీ ఒకసారి అతని మీద పోలీసు వాళ్ళు ఇట్లా చేసిందనుకో, దద్దరెళ్తుంది. అల్లు అర్జున్ అంటే ఏమనుకున్నారు? గవర్నమెంట్ కి యాంటీగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే. నా బొచ్చొక్కటి వీకరు, సీఎం గారిని అంటున్నాను నేను. నాదొక బొచ్చొక్కటి వీకరు. వాడెవరు? రేవంత్ రెడ్డి అయినా ఎవడైనా. లాస్ట్కు రేవంత్ రెడ్డి, అమిత్ షా, సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కానీ నా బొచ్చొక్కటి వీకడు. చెప్పండి, అల్లు అర్జున్ గారి ఇష్యూ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుంది. సో ఏమంటారు దాని గురించి? అంటే నిన్న కూడా ఆయన మీద ఇంటి మీద దాడి చేశారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కూడా రేవంత్ రెడ్డి మనుషులే చేశారు మొత్తం. సో ఇంట్లో పిల్లలు ఉండగా అలా అటాక్ చేయడం అసలు మంచి పద్ధతి కాదు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో అలా వాళ్ళ ఇంటిని పగలగొట్టే రైట్స్ ఎవరికి లేదు. సో ఆయన ఎంత పెద్ద తప్పు ఏం చేయలేదు చెప్పాలంటే. కోర్టులో కేసు నడుస్తున్నగా ఇలాంటివి జరగడం, వాళ్ళు సీఎం మనుషులు అని చెప్పేసి అంటున్నారు కదా. అవును, సీఎం మనుషులు. ఎందుకంటే ఆయన కక్ష కట్టారు అల్లు అర్జున్ మీద. ఎందుకంటే ఆయన పేరు చెప్పలేదని అదొకటి మనసులో పెట్టుకున్నారు. సో పేరు చెప్పకుంటే ఇంత పెద్ద కేసు వేశారు. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం తప్పు ఆయనదే ఉన్నట్టు ప్రూవ్ చేస్తా అంటున్నారు. సో అలా ఎందుకు చేస్తా అంటున్నారు? సో ఒక్కటి పాయింట్ చెప్పాలంటే, ఆయన చాలా తప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డి. నేను కావాలంటే తీస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల చనిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో ఆయన వల్ల చనిపోయిన ఇంకా హైదరాబాద్ కుటుంబాలు వాళ్ళు కూడా రోడ్లో పడ్డారు. ఆ తర్వాత ఇంకా సూసైడ్స్, మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఒక కేసు. సో వీళ్ళందరినీ పట్టించుకోకుండా, ఇవన్నీ చేయకుండా
అల్లు అర్జున్ ని ఎందుకు పట్టుకున్నారు అసలు? సో వీళ్ళని చూసుకునే దమ్ము ఆయనకుందా? ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు ఆయన అండంగా ఉంటారా? అసలు ఉండలేదు కదా. మరి ఎలా అలా? మరి బాధపడ్డారు కదా అసెంబ్లీలో 1 అవర్ స్పీచ్ ఇచ్చారు. ఇట్లా అదంతా జరిగింది. డ్రామా. అంటే ఆయన రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలంటే చెయ్యండి, తప్పు లేదు, కాదనట్లేదు. తప్పు లేకున్నా కూడా ఇది రాజకీయం పరంగా వాడుకుంటున్నారు ఆయన. అల్లు అర్జున్ గారు topic. ఈ టాపిక్ రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫర్దర్ గా ముందు ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన ఏం చేసుకోలేరు. ఆయన తప్పేముంది అసలు? ఆయన వెళ్ళి ఏమైనా తొక్కారా? ఆయన తొక్కలేదుగా. ఆయన తొక్కకుండా మొత్తం తప్పు ఆయన మీద వేస్తే ఎలా? పోలీస్ వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారే తప్పు అని చెప్పేసి అదే మరి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు వీళ్ళంతా. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు, అందుకే హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు. ఇదంతా ఏం చేసుకోలేరు. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్నా ఏంటంటే అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు వాళ్ళకి వాళ్ళేమి డబ్బులు ఇవ్వలేదే, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, తక్కువ ఇచ్చారు అంటే ఆయన చేసేది తప్పు కాదా మరి? 25 కోట్లు ఇవ్వాలంటున్నారు. ఆయనకి ఇప్పుడు నీట్ గా చెప్పాలంటే ఆయనకు ఒక సోఫా కావాలంటే, పుష్ప మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటది. ఆయనకు సోఫా కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోఫా కావాలి, అందుకే ఇది చేస్తున్నారు. నాకు అర్థమైంది. అదే పంపించాలని ఆయన మీద కక్ష. పంపిస్తే వదిలేస్తారు, పంపించకుంటే ఇలా డబ్బు. లేదు, అలా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలిసిందే అదే ఆమె చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ కి తెలిసిందే ఒక 3:30 ఎర్లీ మార్నింగ్ అంట. సో ఆ తర్వాత మార్నింగ్ అల్లు అర్జున్ కి తెలిసింది అన్నారు. పోలీస్ వాళ్ళు ఏమో మేము చెప్పే ఉన్నారు, అల్లు అర్జున్ గారు మాకు చెప్పలేదు. ఏమి అబద్ధం కూడా చెప్పి ఉండొచ్చు కదా. సో ఆయన బ్యాచ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అంత మంచి మనిషి, 20 years నుంచి కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు ఒక్క నైట్ లో మొత్తం పరువు పోయినట్టు చేశారు. ఎందుకు అంత కక్ష? రాజకీయంగానే చేస్తున్నారు ఇదంతా. రాజకీయం చేయాలంటే చేసుకోమనండి, కానీ ఇలా కాదు. ఇప్పుడు బయట చనిపోయిన వాళ్ళని చూసుకోవాలి ఆయన. హైడ్రా అని, మూసి అని, అదేంటి మొత్తం ఆయన ఏమైనా చూసారా? కబ్జా చేసి కట్టుకున్నది ఇల్లులు చూడలేదుగా. కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎలా కూలుస్తారు? వాళ్ళందరికీ చూసుకోవాలి ఇప్పుడు ఆయన.